లైక్ టు లెర్న్. నాకు నేర్చుకోవడం ఇష్టము. ఈవెన్ నౌ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఇక్కడ బావి ఒక చూపెట్టాం, నీళ్ళు ఉన్నాయి, రోజు వస్తున్నాయి పోతున్నాయి, కొన్ని కూడా వృధా అవుతున్నాయి. అంతకుముందు నీళ్ళు అలా ఉంచినప్పుడు సన్ రైజ్ ఎక్కువ పడుతుంటే పాచి పట్టేది, అందుకని ఆ యొక్క బండలు వేసాం. ఈ ఇయర్ మన మేడం గారు, రేణుక మేడం గారు మరి ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడు చల్లగా ఉంది. మార్నింగ్ ఆ థాట్కి నాకు వచ్చింది, సరే ఇప్పుడు ఈ బండలు దేనికి అని ముందు నేను చిన్న బండ తీసి చూసా. తర్వాత ఈ నీళ్ళని ఎలా వాడుకోవచ్చు, రోజు పోతాయి కాబట్టి కాస్త అట్లా మునగదామని నేను మునకేసా. ఎవరికి ఇష్టపడదు నీళ్ళ మునగడం, కాకపోతే భయాలు చెప్పి భయపెట్టేశారు. నీళ్ళ వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయి మీకు తెలుసా? నీళ్ళతో బాడీ పొట్టను బాగా క్లీన్ చేసుకోవచ్చు, నిద్రలేస్తుంది, మలబద్ధకం పోతుంది, నిన్న తిన్న ఆహారం తాలూకు బయట వచ్చేస్తుంది, వాసనే ఉండదు. ఇవాళ బాత్రూమ్ క్లీనింగ్ లేవు, వాసన ఉంటారు. నీళ్లు బాగా తాగితే ఒంటేలకు శుభ్రంగా నిన్న తాలూకు వేస్టే వస్తుంది కాబట్టి ఒంటేలు వాసన రాదు. నీళ్ళని లోపల తీసుకోవడం మానేసి బయట తీసుకుంటున్నాం. స్నానాలు ఇట్ట స్నానాలు చేసుకొని సోపులు వేసుకొని ఇట్ట పూసుకొని ఇట్ట ఆహాహా. రిమెంబర్, మనందరం కూడా సరే క్యాన్సర్ బారిన పడతాము. కాస్మెటిక్స్ వాడేవాళ్ళు, షోలు చేసుకునేవాళ్ళు, అలాంటి షో కేసు బట్టలు వేసుకునే వాళ్ళకి వచ్చేటువంటి రోగాలు క్యాన్సర్. ఇది కాస్త శాపం కాదు. రాబోయే రోజుల్లో అందరూ బలవుపోతున్నాము అట్లాంటి వ్యాపకాల వల్ల. నీ డ్రెస్ కలిసిగా దీన్ని నాశనం చేస్తా ఉంది రాబోయే రోజుల్లో. గాలి తోలదండి, లూజ్గా వేసుకోరు. గళ్ళు కూడా చూస్తే ఇప్పుడైతే యూనిఫామ్లో ఉంది కానీ లూజ్గా, మరి సాయంత్రం ఉదయం వేస్తున్నారు, అలా అతుక్కుపోతా ఉంది శరీరానికి. వెరీ డేంజర్. ఎవరు చెప్తారండి? ఆ టీవీలో చూపించిందంట, ఆ యొక్క షాపులకు పోతే బాగుండొచ్చు, బాగా అతుక్కుపోతా ఉంది, బట్ దానివల్ల చెడు ఇప్పుడు జరగదు, రేపు వస్తుంది. బీ కేర్ఫుల్. సో నీళ్ళని ఎంత గొప్పదో అది నేను గమనించాను కాబట్టి నీళ్ళని బాగా వాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. నీళ్ళని లోపల తీసుకోవడం ఎంత అవసరమో బయట దాన్ని పదే వాడుకోవాలి. వేడి నీళ్ళు వాడుతున్నారు చాలామంది. ఇవాళ వేడి నీళ్ళ కింద ఉపయోగపడేటివి మామూలు నీళ్ళే. 10 సార్లు కాదు 100 సార్లు చెప్తా ఈ విషయాన్ని. అయితే మన భయాలతోటి బాధలతోటి ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే వచ్చిందో అది కాస్త బాగా ఈజీగా వేడి నీళ్ళు స్విచ్ చేసుకోవడం నీళ్ళు వేడి. కాబట్టి విద్యార్థులు దయచేసి నీళ్ళని బాగా వాడుకోండి. ఆ క్రమంలో మాకు వచ్చిన ఆలోచన అంటే నీళ్ళలో ఎలాగో వేస్ట్ అవుతున్నాయి, కాస్త మునుగుతాం అనిపించింది. పిల్లలు కాస్త మునిగాడు. సో అప్పుడున్నారు పిల్లలు, మేము చన్నీళ్ళే చేస్తాము, బోర్ నీళ్ళు ఇస్తే బోర్ నీళ్ళు చేస్తామన్నారు. కాబట్టి విద్యార్థులకి నేను నేర్చుకున్నాం. మా మేడం కాస్త గట్టిగా అరిశారు కానీ మనసు మాస్త గన్న ఓకే అని వదిలేసాం. సో ఒక డిస్ట్రక్షన్ అనేది అక్కడ బండ తీయేసాం, కొంత పాడైంది, కొంత నష్టం జరిగింది. అది కాస్త ఎవరికైనా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. బట్ అలా నాశనం చేసుకోవాలి. మీకు కూడా సరే మీలో ఉన్నటువంటి భయాలు వాటిని తీసేయాలంటే ఇప్పుడు దాకా ఉన్నాయి కదా అవి వదిలేయాలంటే ఉప్పుకోదు మనసు. ఎటు ఉప్పుకుంటామబ్బా అంత టేస్ట్గా ఉంటుంది కేకులు. ఎస్ వదిలేయాలి. కేకులు తింటే ఒక్క పీచు పదార్థం ఉండదు తెలుసా? ఉపయోగపడేది ఒక్కటి ఉండదు. కేవలం నాలుగు మాత్రమే మిమ్మల్ని లోపరుచుకునేసి అవన్నీ లోపలికి వెళ్తున్నాయి. మీ నాలుగుని లోపరుచుకొని లోపలికి పోవడం ద్వారా లోపల బాడీ మొత్తాన్ని పాడు చేసి ఇంతకుముందు మేడం గారు చెప్పుకున్నతో ఏముండదు. ఇంక సహజంగా ఎలా ఉంటారు పిల్లలు? తల్లిదండ్రుల ప్రభావం ఎక్కడ ఉంటుంది పిల్లలకి, అలాగే గురువుల ప్రభావం ఎక్కడ ఉంటుంది పిల్లలకి. అలా చెప్పే గురువుల మాటలు కానివ్వండి, పేరెంట్స్ మాటలు ఎక్కడ వింటారు? ఎందుకంటే టోటల్గా మెకనైజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, కెమికల్ ఫుడ్, సహజంగా తినే ఆహారం ఇవాళ మన దగ్గర లేదు. 3 పూటలు కావచ్చు, 4 పూటలు కావచ్చు, 5 పూటలు మొత్తం వండే ఆహారమే.
రంగులు కలుపుతున్నారు, టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు, చక్కెర కలుపుతున్నారు. ఈ చక్కెరే ప్రమాదం అయితే చక్కెర ఇంకా ప్రమాదం, సాల్ట్ ప్రమాదం అయితే టేస్టింగ్ సాల్ట్ ఇంకా ప్రమాదం. రంగులు అయితే ఇంక చెప్పక్కర్లా. చూస్తాను నాకు ఇది కావాలి, నాకు ఈ బిస్కెట్ కావాలి, బాగుంది, రంగులు బాగున్నాయి. రంగులు ఏంటివి? సహజమైనట్టువా? కాబట్టి ఇవన్నీ మనల్ని లోపరుచుకోవడానికి బయట దేశస్తుల వాళ్ళు, బహుళ జాతీయ కంపెనీలు మనల్ని లోపరుచుకుని దేశం మొత్తాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఆ క్రమంలో పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. మై డియర్ చిల్డ్రన్, నేను మీకు చెప్తున్నానంటే ఒక్కరు చాలు, ఒక ఊరికి ఒక్కరు చాలు సాధించవచ్చు. మా టీచర్ని కోరేది అదే, మీ ప్రభావం ఉండేలా ముందు మీరు సరి చేసుకోండి. మీ ప్రభావం ఉంటుంది. దే ఆర్ థింకింగ్ పాజిటివ్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. రిమెంబర్, లెర్నింగ్ టు డూ సంథింగ్ న్యూ. నేర్చుకోవడానికి ఆయన పెద్ద ఆయన కానక్కర్లేదు. అర్థమైందా? ఆయన క్వాలిఫికేషనే ఉండక్కర్లేదు. ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు. రిమెంబర్ మై చిల్డ్రన్, మై టీచర్స్, మై పేరెంట్స్. నేర్చుకోవడానికి వేదిక కానక్కర్లా. ఒక గుడి కావాలనో, లేదంటే చర్చి కావాలనో, మసీదు కావాలనో. ఎక్కడైనా చర్చే, ఎక్కడైనా మసీదే, ఎక్కడైనా గుడే, ఎక్కడైనా లెర్నింగ్ ప్లేసే. తప్పులు జరిగిపోయినాయి మిత్రులారా. గత 20, 30, 40, 50, 100 ఏళ్ళ నుంచి తప్పులు జరుగుతున్నాయి. అంత గొప్పది ఈ భారతదేశం. చెట్టు కింద కూర్చొని నేర్చుకోవచ్చు, రాళ్ళ మీద కూర్చొని తపస్సు చేసుకోవచ్చు. ఎంత గొప్పగా ఉన్న దేశాన్ని కాస్త అతలా కొందరు కూడా అవస్థలు పడుతున్నారు. కరోనా కావచ్చు, దాని అమ్మ మూడు కావచ్చు, ఏది మనం ఏం చేయలేదు మన భారతదేశానికి. తెలుసు మీకు ఆ విషయం? కరోనా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ఆ టౌన్లో ఉండేవాళ్ళు, కూర్చున్న వాళ్ళు, పని చేయని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే బీపీ షుగర్లో ఊపకాయ ఉన్న వాళ్ళు చనిపోయింది. ఆ మధ్యకాలంలో విషయంలో చనిపోయింది భారతదేశంలో. ఇంకా రైతు చనిపోవాలా, కష్టపడేటువంటి మహిళలు చనిపోవాలా, ఏదో ఒక విద్యార్థి చనిపోవాలా. అయితే నెక్స్ట్ వస్తే మరి విద్యార్థులు సమయమైపోతారు. కారణం ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మొత్తం పాడైపోయినారు. తప్పు మంది కదమ్మా, ప్లీజ్. నేను ఇప్పుడు మిమ్మల్ని తప్పట్లా. ఇవాళ షాప్కి వెళ్తే మనకు దొరికే ప్రతి వస్తువు మనల్ని పాడు చేసేదే. కాబట్టి అమ్మ చేతి వంటకి అలవాటు పడాల్సిన అవసరాన్ని సవినీయంగా మీకు మనం చేస్తుంది. తల్లి నేను తెచ్చిస్తాను, ఆయిల్ తెచ్చిస్తా, వేసిన నూనె తెచ్చిస్తాను, గింజలు తెచ్చిస్తా, నాకు ఇది చేసి పెట్టి తల్లిని అడిగేటువంటి వాతావరణం మీరు క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ విల్ స్టార్ట్ ది వెరీ గుడ్ ప్రాసెస్. I request our minister sir and his wife to prepare the food and to sell here this week onwards. Take sufficient coaching here. Our grandma Mundattama is giving a wonderful job to this nation. వేళ తన పిల్లలు అమెరికాలో ఉంటుంటే మనవరాళ్ళ కోసము ఉడియాలు పోస్తున్నారు పైన. అది ఏం బియ్యం వేసి, నాటు రకం బియ్యం వేసి, దేశీ బియ్యాలు వేసి, తెల్లని బియ్యం కాదు. కాబట్టి ఒక క్యాంపస్లో ఒక స్కూల్ చాలు అద్భుతాలు జరగడానికి. దానికి ఈవేళ భగవంతుడు మనకు సహాయం ఇచ్చాడు. మీకు అయితేనేవ్వండి, మీ పేరెంట్స్కి అయితేనేవ్వండి, మీ టీచర్స్కి అయితేనేవ్వండి. జస్ట్ ఐఎమ్ ఏ టూల్ హియర్. ఐ గాట్ మై పాయింట్స్. అర్థమైందా? అర్థ అవుతా, గుత్తా అవుతా. భాషలు ఎక్కువ మన దేశంలో. గుత్తా అవుతుంటే తెలుసా అని కన్నడ, తెలియమా తమిళ్, ఇంగ్లీష్ అంటే డూ యూ నో, ఆర్ క్లియర్? అన్ని భాషలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. అంత గొప్పది మన దేశం. అందరితో కలిసి బతుకుతాం. భేదాభిప్రాయాలు లేవు. అయితే సృష్టించబడుతున్నాయి కేవలం వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ బాగా లేని కారణంగా. ఐ గాట్ మై పాయింట్స్. సో పాఠాల్లోని విలువలు పాటించడానికి వీలుగా మనం సమాయత్తమైతే ఆ క్రమంలో అన్ని రకాల సహాయం మీకు అందుతున్న విషయాన్ని సవినీయంగా మనం చేసుకుంటూ లెట్ us close session. Close your eyes.